నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా ఒక ఆర్టీసీ బస్ రెండు కూడా ఢీకొట్టుకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ అలానే మరొకరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రాజేంద్ర నగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు సుధాకర్ పటేల్. ఇక ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇన్నోవా అలానే ఆర్టీసీ బస్సు రెండు కూడా ఢీకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ మరొకరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ శంకర్, ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? ఇద్దరు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వినయన, నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి పీకేటీ డిపోకు సంబంధించినటువంటి బస్సు, అదే విధంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొనడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ మరణించిన వారిలో ఒకరు ఐపీఎస్ అధికారిగా సుధాకర్ పటేల్ గా గుర్తించారు. ఇతనిది మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఇతను. ఇంకో వ్యక్తి మహారాష్ట్రకు సంబంధించినటువంటి భగవత్ కృష్ణారావుగా కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నారు. ఆ బస్సు కూడా ఎదురుగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ దోమలపేట ప్రాంతం, అమరాబాద్ అటవీ ప్రాంతం అంతా కూడా సింగిల్ రోడ్ ఉంటుంది. ఇదంతా కూడా ఘాట్ రోడ్. ఈ క్రమంలో ఇదంతా కూడా మలుపులు తిరిగి ఉంటుంది. ఒక్కసారిగా ఆ బస్సు అదే విధంగా ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొట్టడంతో అక్కడే ఇన్నోవా పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూడవచ్చు. క్లియర్ కట్ గా ఇన్నోవా ముందు భాగం అంతా కూడా దెబ్బతింది. ఈ క్రమంలోనే కారు నడుపుతున్నటువంటి భగవత్ కృష్ణారావు కావచ్చు, అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ కూడా పూర్తిగా ఆ కారులో చిక్కుకుపోవడంతో ఘటనా స్థలానికి వెంటనే స్థానికులు చేరుకోవడం, అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. వెంటనే వారిని హుటాహుటిన కల్వకుర్తి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ వారు అప్పటికే చనిపోయినట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చనిపోయిన వారిలో ఐపీఎస్ అయితే ప్రస్తుతం తెలంగాణ అకాడమీ పోలీసులో కూడా శిక్షణను ఇస్తున్నటువంటి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రమాదంతో ఒక్కసారిగా పూర్తి భయాందోళనకు బాగున్నటువంటి వాతావరణం అక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రమాద ఘటనను చూస్తే ఒక్కసారిగా తీవ్రత ఎంత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా బస్సు అదే విధంగా ఇవి రెండు ఎదురెదురుగా ఢీకొట్టడం, దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారిని మరణించడంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించడం, ఇదంతా కూడా ఆ కుటుంబాల తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ విషయం ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు అందించారు. ఆ కుటుంబంలో పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆ డెడ్ బాడీలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి ఆ కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం అందించారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చి అక్కడ చనిపోయినటువంటి వారి డెడ్ బాడీల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మంచి ఐపీఎస్ అధికారిని కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా బస్సులో వెళ్తున్న వారికి కూడా కొంతమందికి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇదంతా కూడా ఘాట్ రోడ్ వల్లనే ప్రధానంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు పోలీసులు. ఎందుకంటే శ్రీశైలం వెళ్లే దారంతా కూడా దాదాపు 90 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డు సింగిల్ రోడ్, ఇదంతా కూడా పెద్ద రోడ్డు ఏముండదు, టర్నింగ్లు మలుపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మలుపుల ప్రాంతంలో అజాగ్రత్త వల్లే ఇది చోటు చేసుకుందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అటు ఐపీఎస్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకోవడంతో పాటు ఆయనతో ప్రయాణిస్తున్నటువంటి మరో వ్యక్తి కుటుంబం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వినయన, శంకర్, మరి ఇది ఏ సమయంలో చోటు చేసుకుంది? అలానే మరి ఇన్నోవా కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్ వినయన, ఇది ఎగ్జాక్ట్ గా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ పూర్తిగా నెట్వర్క్ లేని ప్రాంతం అదంతా కూడా. ఎక్కడైతే దోమలపేట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుందో అక్కడంతా కూడా అటవీ ప్రాంతం అదంతా కూడా. అక్కడ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. కొంతసేపటికి సమాచారం పోలీసులకు చేరవేశారు. ఆ సమయంలో ఇన్నోవాలో వీరిద్దరు ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఇద్దరు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి ఐపీఎస్ అధికారి కావడంతో అసలు ప్రమాదం
ఎందువల్ల జరిగింది అంటే ఎక్కడైనా టైర్ బ్లాస్ట్ కావడం కానీ లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టి కేసును అయితే ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో కూడా గతం అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పుడు చనిపోయినటువంటి ఐపీఎస్ అధికారి పోలీస్ అకాడమీలో చాలా మంది ఉద్యోగులకు అంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా వచ్చిన వారందరికీ కూడా శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ ఇచ్చే ఆఫీసర్ గా కూడా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి స్నేహితులంతా కూడా పూర్తి విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. వినయన. రైట్ శంకర్, థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తూ ఉండగా దోమలపెంట దగ్గర ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే 4 గంటలకి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక ప్రమాదంలో ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ మరొకరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు. ఇక బస్సులో ప్రయాణిస్తున్న వారికి మరికొంతమందికి కూడా గాయాలైనట్లు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐపీఎస్ అధికారి సుధాకర్ అలానే ఎవరైతే మృతి చెందారో ఇద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఇక అయితే దీనికి సంబంధించి ఘాట్ రోడ్డు కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. దర్యాప్తు కొనసాగిస్తామంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఇక రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు సుధాకర్ పటేల్. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారేగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు.